students, welcome to Triveni classes. Today we discuss the applications of dimensional analysis. So ఈ application of dimensional analysis లో మనం లెక్చర్ 1 తీసుకుంటే లెక్చర్ 1 లో డైమెన్షనల్ ఫార్ములాస్ ఏవైతే ఉంటున్నాయో ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ అప్లికేషన్ మనం తీసుకుంటే homogeneity principle, I mean to check the correctness of the given equation. ఓకేనా? సో దాంట్లో ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకున్నాం, F is equal to MA అనుకుందాం. ఓకే, F is equal to MA. సో F is equal to MA అనుకుంటే ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కరెక్టా కాదా అని, ఇది కరెక్టే, యాక్చువల్ గా ఇది కరెక్టా కాదా అని ఎవరు డిసైడ్ చేయాలి? ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఇది కరెక్టా కాదా అని చెప్పాలి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ది డైమెన్షనల్ అనాలిసిస్. సో ఇందులో లెక్చర్ 1 మనం తీసుకుంటే లెక్చర్ 1 లో కొన్ని ప్రాబ్లం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హోమోజెనిటీ ప్రిన్సిపల్ అనేది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీ సో ఈ హోమోజెనిటీ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి దీన్ని నేను 2 వీడియోస్ గా డివైడ్ చేసినాం, లెక్చర్ 1 తర్వాత లెక్చర్ 2. సో లెక్చర్ 1 లో ఒక 20 ప్రాబ్లమ్స్, నియర్లీ ఒక 20 ప్రాబ్లమ్ తీసుకున్నాం. సో ఇందులో కూడా నియర్లీ ఒక 18 to 19 ప్రాబ్లమ్ తీసుకోవడం జరిగింది. సో ఒక్కసారి హోమోజెనిటీ ప్రిన్సిపల్ మనం గుర్తు చేసుకుంటే, సో Z is equal to X plus Y, isn't it? Z is equal to X plus Y. సో ఇక్కడ కండిషన్ ఏంటి? ఇక్కడ హోమోజెనిటీ ప్రిన్సిపల్ X ని Y ని యాడ్ చేస్తామంటే కంపల్సరీ రెండు సేమ్ సబ్స్టాన్సెస్ ఆర్ సేమ్ క్వాంటిటీస్, ఐ మీన్ సేమ్ డైమెన్షన్స్ అయినప్పుడు మాత్రమే ఈ రెండింటిని మనం యాడ్ చేయగలుగుతాం. సో దీనిలో కండిషన్ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ Z is equal to X కావచ్చు, Z is equal to Y కావచ్చు, X is equal to Y కావచ్చు. సో ఏ ఈక్వేషన్ అయినా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఏ ఈక్వేషన్ అయినా మనం ఫస్ట్ ఈ విధంగా రాయగలగాల. ఓకేనా? సో ఏ విధంగా? ఇక్కడ Z is equal to X plus Y. సో లెఫ్ట్ సైడ్ కొంత పార్ట్, రైట్ సైడ్ కొంత పార్ట్ ఉన్నట్లయితే ఈ రెండింటిని బేస్ చేసుకొని అక్కడ హోమోజెనిటీ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఆ కండిషన్ మీరు సాటిస్ఫై చేసినట్లయితే మీరు ఈజీగా డైమెన్షనల్ ఫార్ములాస్, ఏ డైమెన్షనల్ ఫార్ములా అయినా అక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పిన నేను కాన్స్టెంట్స్, డైమెన్షనల్ కాన్స్టెంట్స్ వేరు, డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీస్ వేరు. డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి? ఇక్కడ గ్రావిటేషనల్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంటే, దీని వాల్యూ 6.67 into 10 to the power of -11. ఓకేనా? కానీ దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఉంది. ఓకేనా? దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఉంది. అదే విధంగా ఆర్ మనం తీసుకుంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఈ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కూడా ఇక్కడ డైమెన్షనల్ ఇది కాన్స్టెంటే, 8.31 సంథింగ్ 8.34 వాల్యూ వస్తుంది. సో ఇది కాన్స్టెంటే అయినప్పటికీ, ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇది కూడా ప్లాంక్స్ కాన్స్టెంట్ కూడా ఒక కాన్స్టెంటే అయినప్పటికీ సో వీటికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నాయి. కాబట్టి డైమెన్షనల్ కాన్స్టెంట్స్, ఐ మీన్ డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను యాంగిల్ తీసుకున్నాను, ఇక్కడ థీటా ఇస్ యాంగిల్, సో 30 degrees. సో దీనికి మనం డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే థీటా ఇస్ ఈక్వల్ టు L/R. ఓకే, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అంటే డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ L, రేడియస్ అంటే డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ L. L గెట్ క్యాన్సల్, దెన్ థీటా ఇస్ ఈక్వల్ టు m to the power of 0, L to the power of 0, T to the power of 0. సో అంటే దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే సో m to the power of 0, L to the power of 0 రాస్తామంటే దాని వాల్యూ ఎంత అండి? m to the power of 0 వాల్యూ 1, L to the power of 0 వాల్యూ 1, T to the power of 0 వాల్యూ 1. అంటే ఇదేంటి? ఇక్కడ కాన్స్టెంట్స్. ఓకేనా? సో ఇటువంటి వాటికి డైమెన్షనల్ ఫార్ములాలు ఉండవు అని చెప్పాం మనం. సో లేదా ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్. ఓకేనా? ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ e to the power of x, e square, e to the power of -2 అన్నాం. ఓకేనా? e to the power of -2 అన్నాం. సో దీన్ని 1/e² రాయొచ్చు కదా. 1/e² అంటే ఈ వాల్యూ 2 పాయింట్ సంథింగ్, అది నంబరే కదా. అప్పుడు వీటికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు. లాగరిథమ్స్ కి, తర్వాత యాంగిల్స్ కి సైన్ ఆఫ్ సమ్ వాల్యూ
ఫర్ ఎగ్జాంపుల్ sin 30 degrees తీసుకుందాం మనం ఇక్కడ, ఓకేనా. sin 30 degrees మీరు తీసుకుంటే sin 30 వాల్యూ ఎంత అండి ఇక్కడ? 1/2 నంబరే కదా. కాన్స్టెంట్స్ కి ఇక్కడ నంబర్, కాన్స్టెంట్ అంటే ఇక్కడ నంబర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉండవు అని చెప్తాం. క్లియర్? సో సైన్ ఆఫ్ సంథింగ్ ఏ ఫంక్షన్ ఉన్నా, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ సంథింగ్ ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ వాల్యూ ఉన్నా, లాగ్ ఆఫ్ సంథింగ్ ఏ వాల్యూ ఉన్నా, వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ 0. ఐ మీన్ నాట్ 0, m to the power of 0, l to the power of 0, t to the power of 0. దట్ మీన్స్ వాట్? కాన్స్టెంట్ నంబర్ 1 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ మోడల్ మనం ప్రాబ్లమ్స్ మీరు చేస్తా అంటే మీకు ఐడియా వస్తుంది. నౌ లెట్ us we start the problems. Okay, so a by t square, okay na, a by t square, no sorry, alpha by t square is equal to, okay, alpha by t square is equal to fv plus beta by x square. Find the dimensional formula for alpha and beta. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దీన్ని మనం తీసుకుంటే ఆల్ఫా బై టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి ప్లస్ బీటా బై ఎక్స్ స్క్వేర్. ఓకే రైట్. సో మీకు ఇంతకుముందు చెప్పాను నేను, హోమోజెనిటీ ప్రిన్సిపల్ మనం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కొంత వాల్యూ ఉంది, రైట్ సైడ్ కొంత సమేషన్ ఉన్నది. ఈ రెండింటిని మనం యాడ్ చేయగలుగుతున్నాం అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, z is equal to x plus y అయితే కండిషన్ ఏంటిది? z is equal to x కావచ్చు, z is equal to y కావచ్చు, x is equal to y కావచ్చు. ఆ విధంగా దీన్ని z అనుకుందాం, దీన్ని x అనుకుందాం, దీన్ని y అనుకుందాం. సో ఆ సిచ్యువేషన్ లో మనం తీసుకుంటే ఇక్కడ మనం ఆ విధంగా రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ఏమున్నది చూసుకోండి. ఇక్కడ మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది? ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా అండ్ నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటా. సో ఈ ఆల్ఫా బీటాను మనం డైమెన్షనల్ ఫార్ములా వచ్చే విధంగా మనం ఆ ఈక్వేషన్ ని ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదో చూసుకోవాలి. ఆ ఈక్వేషన్ లో అవసరం ఉన్నటువంటి పార్ట్ మనం తీసుకొని డైమెన్షనల్ ఫార్ములా రాయగలగాలి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఆల్ఫా బై టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి అంటున్నాం. సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ ఇట్లా తీసుకుంటున్నా, ఆల్ఫా బై టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్వి కావచ్చు, నెక్స్ట్ ఆల్ఫా బై టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం కావచ్చు అండి? బీటా బై ఎక్స్ స్క్వేర్ కావచ్చు, నెక్స్ట్ ఎఫ్వి ఇజ్ ఈక్వల్ టు బీటా బై ఎక్స్ స్క్వేర్ కావచ్చు. ఓకేనా? సో ఇందులో ఏ రిలేషన్ యూజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రిలేషన్ తీసుకున్నాను నేను. ఈ రిలేషన్ తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా కావాలా, ఇక్కడ ఆల్ఫా బీటా రెండు కూడా అన్నోన్ క్వాంటిటీసే ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఆప్షన్ దేనికి వెళ్ళండి? దీనికి వెళ్ళండి. ఓకేనా? ఆల్ఫా బై టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి. మనకి ఎవరు కావాలి? డైమెన్షనల్ ఫార్ములా ఆల్ఫాది కావాలి కదా. టీ స్క్వేర్ ని తీసుకెళ్తే ఎఫ్ వి టీ స్క్వేర్. సో ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఎలా? ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములాలు కావాలి. నేను మీకు క్లియర్ గా చెప్పాను, ఏవైతే డైమెన్షనల్ ఫార్ములాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ వీడియో చూడకపోతే ఎవరైనా దీనికంటే ముందున్నటువంటి వీడియోస్ కొన్ని చూడండి. డైమెన్షనల్ ఫార్ములాస్ నేను క్లియర్ గా ఫార్ములాను బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంపల్సరీ మీరు ఆ డైమెన్షనల్ ఫార్ములాను గుర్తు పెట్టుకుంటేనే ఇవి సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్ వస్తాయి గ్యారంటీగా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎస్పెషల్లీ హోమోజెనిటీ ప్రిన్సిపల్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్తున్నా. సో దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -1. టైం ఉన్నది ఇక్కడ, టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ t కదా. సో ఇక్కడ m l ఇంటూ l ఎంత అండి? ఇక్కడ l స్క్వేర్. ఓకేనా? l ఇంటూ l స్క్వేర్ t to the power of -2. Here t to the power of -2, t to the power of +2 bases are equal, powers to be added, so that ml square t to the power of -1. So this is the dimensional formula of the alpha. Now next move on to this equation or this equation. ఎందుకు ఇప్పుడు ఇది యూజ్ చేయొచ్చు మీరు? ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే
ఇక్కడ ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. లేదు నాకు అట్లా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ ఈక్వేషన్కి వెళ్ళండి. సో ఈ ఈక్వేషన్ లో బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, ఎఫ్వి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ మెన్షన్ చేశాడు. ఎఫ్ ఏంటి ఇక్కడ ఫోర్స్, వి ఏంటి ఇక్కడ వెలాసిటీ, ఎక్స్ ఏంటిది ఇక్కడ డిస్టెన్స్. సో అందులో ఇచ్చినటువంటి ఏ ఫిజికల్ క్వాంటిటీ అనో దాన్ని మెన్షన్ చేశాడు. సో నొటేషన్ లో అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎం ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -2, వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1, ఎక్స్ ఇస్ ద డిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్, your dimension is what, 2, isn't it? So that here beta is equal to m into l into l into l square, then l to the power of 4. Here t to the power of -2 and t to the power of -1 is there, then t to the power of -3, isn't it? So this is the dimensional formula of the alpha and beta. Okay na, alpha and beta. So ఇక్కడ ఎఫ్ వి టీ స్క్వేర్ లో ఇక్కడ టీ టు ది పవర్ -2, ఇక్కడ టీ స్క్వేర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎల్ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది ఆల్ఫా అండ్ బీటా, isn't it? నెక్స్ట్ మూవ్ రైట్. యా, the equation of the stationary wave is y is equal to 2a sin 2 pi ct by lambda of cos of 2 pi x by lambda. Which of the statement is wrong? Okay now, which of the statement is wrong అంటున్నాడు. సో దానికంటే ముందు ఇందులో y ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్, y ఏంటి చాలా ఇంపార్టెంట్ మోడల్. సో y ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. ఓకేనా, ఇది మనకు వేవ్స్ చాప్టర్ ఏదైతే ఉందో ఆ వేవ్స్ చాప్టర్ లో మీకు ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీరు దీన్ని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు, ఆల్రెడీ మీకు ఈక్వేషన్ వస్తుంది కాబట్టి అక్కడ ఈజీగా ఉంటుంది. అందులో టర్మ్స్ కూడా ఏంటిదనే మీకు తెలుస్తుంది. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు 2a sin 2 pi ct cos 2 pi x by lambda. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను ఇక్కడ సైన్ ఆఫ్ సంథింగ్ వాల్యూ ఉన్నది అంటే ఇక్కడ ఏమున్నది, ఇక్కడ 2 pi ct by lambda. ఓకేనా, 2 pi ct by lambda. సో అప్పుడు 2 pi ct by lambda is equal to ఏం రాయొచ్చు ఇక్కడ మనం, ఒక కాన్స్టెంట్, ఐ మీన్ m to the power of 0, l to the power of 0, t to the power of 0 రాయొచ్చు. ఓకేనా, t to the power of 0 రాయొచ్చు. సో 2 pi కి డైమెన్షనల్ ఫార్ములా ఉందా, లేదు. అంటే ఇక్కడ ct by lambda is equal to కాన్స్టెంట్ రాసుకోవచ్చా, అవునా, ct by lambda is equal to కాన్స్టెంట్ రాయొచ్చు. అదే విధంగా cos of 2 pi x, ఓకేనా, cos of 2 pi x by lambda ఈజ్ ఈక్వల్ టు, ఐ మీన్ ఈ కాస్ట్ పక్కన పెడితే 2 pi x by lambda ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ మీరు 1 రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇందులో ఏది రాంగ్ అంటున్నాడు. ఓకేనా, ఇందులో మీకు ఏది రాంగ్ అంటున్నాడు. సో ఇక్కడ మీరు యూనిట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాంబ్డా ఎవరు ఇక్కడ, వేవ్ లెంత్, అంతేనా, లాంబ్డా ఎవరు ఇక్కడ వేవ్ లెంత్. సో లాంబ్డా మీరు తీసుకుంటే లాంబ్డా వేవ్ లెంత్ కాబట్టి దానికి యూనిట్ ఏమైతుంది ఇక్కడ, మీటర్, అవునా, దానికి యూనిట్ ఏమైతుంది ఇక్కడ మీటర్ అవుతుంది. అదే విధంగా సి ఇంటూ టీ, ఓకేనా, సి ఇంటూ టీ అంటున్నాం. అక్కడ సి అనేది అక్కడ స్పీడ్, ఓకేనా, ఎక్స్ ఏంటిది అక్కడ డిస్టెన్స్, ఓకేనా, ఎక్స్ ఏంటిది అక్కడ డిస్టెన్స్. సో ఈ విధంగా మనం అందులో ఉన్నటువంటి టర్మ్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఓకేనా, సో ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద యూనిట్ ఆఫ్ సిటీ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ లాంబ్డా. సిటీ తర్వాత లాంబ్డా, ద యూనిట్ ఆఫ్ సిటీ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ లాంబ్డా అంటాను. సి స్పీడ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ తీసుకుందాం ఇక్కడ, ఓకేనా, సిటీ అంటున్నాడు కదా, సిటీ, ఇంకోటి ఏమంటుండే ఇక్కడ లాంబ్డా అంటున్నాడు. సి అంటే ఏంటి ఇక్కడ స్పీడ్ కదా, అప్పుడు ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 ఇంటూ టీ, అవునా, ఎల్ టీ టు ది పవర్ ఆఫ్, సి అంటే స్పీడ్ కదా, స్పీడ్ అన్న వెలాసిటీ అన్న డైమెన్షనల్ ఫార్ములా ఒకటే కదా, ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1, టీ అంటే ఏంటి ఇక్కడ టైం,
సో అప్పుడు t to the power of +1 bases are equal, powers to be added, then the dimensional formula of this one is what? L. ఓకే, ద లాంబ్డా అంటే ఎవరు? వేవ్ లెంత్ కదా, అవునా, డిస్టెన్స్. ఓకేనా, సో అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ? ఎల్. కాబట్టి ఇది కరెక్టే కదా, దిస్ ఇస్ ద కరెక్టే. మనం రాంగ్ అడిగింది అక్కడ, ఏది రాంగ్ అంటున్నాడు. సో నెక్స్ట్ తీసుకుందాం. ద యూనిట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ లాంబ్డా. ఎక్స్ ఏంటిది ఇక్కడ? డిస్టెన్స్. ఎల్ ఐ మీన్ మీటర్, లాంబ్డా మీటర్, ఇది కూడా కరెక్టే. ఓకేనా, సో నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ 2πc/λ 2πx/λt అంటున్నాడు. ఓకేనా, సో 2π కాన్స్టెంట్ కదా, అవునా. సి ఏంటిది ఇక్కడ? వెలాసిటీ. ఎల్ t to the power of -1. లాంబ్డా ఏంటిది ఇక్కడ? వేవ్ లెంత్. ఎల్ గెట్ క్యాన్సల్. ఇది ఎంత అండి? t to the power of -1. క్లియర్? t to the power of -1. ఇక్కడ తీసుకుందాం x/λt. ఎక్స్ అంటే ఏంటిది? ఎల్. లాంబ్డా అంటే ఏంటిది? ఎల్. ఇక్కడ ఏంటిది? ఇక్కడ టీ. ఎల్ఎల్ క్యాన్సల్, t to the power of -1. దట్స్ వై ఇది కూడా కరెక్టే. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో 3 కరెక్ట్ అయినాయి అంటే ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ రాంగ్ అన్నట్టే కదా. ఎందుకు రాంగ్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి. c/λ, సి అంటే ఎవరు? స్పీడ్ కదా. ఎల్ t to the power of -1 బై లాంబ్డా అంటే ఏంటిది? వేవ్ లెంత్ కదా, లెంతే కదా. సో t to the power of -1 వచ్చింది. x/λ, ఎక్స్ అంటే ఎవరు? డిస్టెన్స్. లాంబ్డా, ఓకేనా, ఏం చేస్తాం ఇక్కడ? c/λ కదా. ఎల్ t to the power of -1, ఓకేనా, ఎల్ t to the power of -1 బై x/λ, l/l, ll క్యాన్సల్. అప్పుడు m to the power of 0, t to the power of 0, l to the power of 0. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా t ఇన్వర్స్ వచ్చింది. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా లేదు, ఐ మీన్ 1 కాన్స్టెంట్, m to the power of 0, l to the power of 0. దట్స్ వై దిస్ వన్ ఈస్ రాంగ్. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటిదండి ఇక్కడ? ఓకేనా, సో ఇవి ఆన్సర్లు కాదు, రైట్ పెట్టిన అంటే మరి. ఓకే, దిస్ ఈస్ యువర్ ఆన్సర్. రాంగ్ అన్నాడు, అందులో ఇచ్చినటువంటి ఆప్షన్లలో రాంగ్ అని అడిగాడు. ఓకేనా, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ మోడల్. యా, సేమ్ మోడల్, ఇది మీరు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వై. ఏ అంటే ఎవరు? ఇక్కడ మర్చిపోయిన ఇంతకుముందు. ఏ అంటే ఏంటిది ఇక్కడ? యాంప్లిట్యూడ్. ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వైబ్రేటింగ్ పార్టికల్ ఆర్ వైబ్రేటింగ్ వేవ్ ఈస్ కాల్డ్ amplitude. Amplitude means what? Distance. Okay na. So y is equal to solution lo meer తీసుకుంటే ఇక్కడ y is equal to a into sin of 2π/λ of ct minus x. Okay na, sin of this value. Clear? Right. The unit of lambda is same as that of x. ఇందులో which of the following statement is true అంటున్నాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటున్నాడు. ఓకేనా, ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ద యూనిట్ ఆఫ్ లాంబ్డా ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ. లాంబ్డా అంటే ఎవరు? వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే డిస్టెన్సే కదా, కాబట్టి దాని డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఎక్స్ అంటే ఏంటిది? డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ట్రావెల్, మనం ఏదైతే వేవ్ అంటున్నామో ఆ వేవ్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఏంటిది ఇక్కడ? ఎక్స్. Amplitude means what? The maximum distance or the maximum displacement of the vibrating particle is called as amplitude. That's why the dimensional formula of that one same. The unit of lambda is same as that of x, but may not be same as that. Compulsory may not be kada akkada. Okay na, kabatti idi wrong. The unit of c is same as that of 2π/λ. So c అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది వేవ్ కదా. అప్పుడు ఏంటిది? ఎల్ t to the power of -1. సో ఇక్కడ ఎవరు ఉన్నారు? 2π/λ. 2π కాన్స్టెంట్, ఐ మీన్ 1. 2π కాన్స్టెంట్ మీన్స్ వాట్? m to the power of 0, l to the power of 0, t to the power of 0. కాబట్టి ఇది కాన్స్టెంట్. అప్పుడు ఏమున్నది ఇక్కడ? 1/λ. అప్పుడు 1/λ అంటే 1/l. అప్పుడు ఏమైతుందండి? ఎల్ ఇన్వర్స్. కాబట్టి ఇది కూడా సేమ్ కాదు. ఓకేనా. ద యూనిట్ ఆఫ్ సిటీ మైనస్ ఎక్స్. ద యూనిట్ ఆఫ్ సిటీ మైనస్ ఎక్స్, isn't it? The unit of ct minus x is same as that 2π/λ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, isn't it? ct మైనస్ ఎక్స్ కదా. ఈ రెండు కాంబినేషన్ లో రాసినట్లంటే ct ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నట్టే కదా. ఓకేనా. అప్పుడు సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది వేవ్. ఎల్ t to the power of -1 టైం. ఓకే, ఎల్. సో అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ? ఎల్ వస్తుంది.
కానీ ఇక్కడ ఎవరున్నారు 2π/λ కదా, 2π/λ వేవ్ లెంత్ అంటే లెంత్ కదా ఎల్, 2π కాన్స్టెంట్ 1 కదా, కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఎల్ ఇన్వర్స్ వస్తుంది, కాబట్టి ఇది కూడా రాంగ్. సో దట్స్ వై ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. క్లియర్? చాలా ప్రాక్టీస్ చేయాలండి, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటికల్లీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. యా, క్లియర్ ఇచ్చాడు ఇక్కడ. ఇన్ ద రిలేషన్ dy/dt, ఓకే, ఇన్ ద రిలేషన్ dy/dt ఈజ్ ఈక్వల్ టు 2 omega sin of omega t plus pi. The dimensional formula for, ఓకేనా, omega t plus pi naught. మీకు క్లియర్ గా చెప్పాను నేను. సైన్ ఆఫ్ సంథింగ్, ఓకేనా, సైన్ ఆఫ్ 30, ఓకేనా, సైన్ ఆఫ్ సంథింగ్ ఉన్నదంటే అక్కడ యాంగిల్ వాల్యూ అన్నట్టు అది. సో అది కాన్స్టెంట్ కదా, m⁴0, l⁴0, t⁴0. That's why it is answer. Next. Now let us move on to the next problem. A physical quantities depending on the quantities y and z as follows. If x is equal to ay plus b of tan cz. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, tan ఆఫ్ సంథింగ్ సైన్ ఆఫ్ సంథింగ్ ఉంటే కాన్స్టెంట్ కదా, cz is equal to constant means what, n⁴0, l⁴0, I mean dimensional less quantity, okay, కాన్స్టెంట్స్. సో cz is equal to 1 అనుకుంటే, సో దీని నుండి c is equal to ఏం రాసుకోవచ్చండి, 1/z. అప్పుడు c is equal to దీన్ని z ఇన్వర్స్ రాయచ్చా, ఓకేనా. సో అప్పుడు c యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏది ఉంటుందో z ఇన్వర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా అదే ఉంటుంది, కాబట్టి ఇది కరెక్టే కదా. అప్పుడు ఇది ఒకటి కాన్స్టెంట్ అనుకున్నాం కదా, అవునా. అప్పుడు x is equal to ay plus b. సో అప్పుడు దీన్ని ఏం రాయచ్చండి, x is equal to ay రాయొచ్చు, ఇంకొకటి ఏం రాయొచ్చు ఇక్కడ, x is equal to b రాయొచ్చు. x is equal to ay లో, ఓకేనా, అప్పుడు y is equal to x/a రాయొచ్చా. y is equal to x/a అయితే ఆల్రెడీ x is equal to ఎంత అంటే ఇక్కడ b కదా, అప్పుడు y is equal to ఫైనల్ ఏమొచ్చింది ఇక్కడ b/a. అంటే y యొక్క డైమెన్షనల్ ఫార్ములా b/a యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ కదా, x అండ్ b యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ కదా, కాబట్టి రాంగ్ ఆప్షన్ ఏంటిదండి ఇక్కడ ఇది, ఓకేనా. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆప్షన్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. Yeah. So, if L and R denote inductance and resistance respectively, clear? So there the dimensions of L/R. ఇక్కడ L ఎవరు ఇక్కడ inductance, isn't it? L ఎవరు ఇక్కడ inductance, R ఎవరు ఇక్కడ resistance. సో ఇవి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇవి మీకు సెకండ్ ఇయర్ లో ఐడియా వస్తుంది. దీన్ని అంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఇండక్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా డివైడెడ్ బై రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకొని చేయొచ్చు, లేదు అంటే ఒక పని చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే సెకండ్ ఇయర్ లో లెసన్ ఉంటుంది. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ లో మీకు L/R is equal to టైం కాన్స్టెంట్ అని తెలుస్తుంది మీకు, ఓకేనా. అంటే ఇక్కడ వచ్చినటువంటి డైమెన్షనల్ ఫార్ములా ఎవరిది కావాలి మనకి, ఇక్కడ L/R ను చేసుకుంటే మనకి ఎవరు వస్తారు, టైం కాన్స్టెంట్ T అని వస్తుంది. సో ఇందులో T డైమెన్షనల్ ఫార్ములా ఉన్నటువంటి ఆప్షన్స్ వెతకండి. ఇక్కడ t⁴0 ఇది కాదు, ఇక్కడ t⁻⁻1 ఇది కాదు, ఇక్కడ t⁻0 ఇది కాదు, m⁴0, l⁴0, t q⁻0. అంటే టైం కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా టైం. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, L/R ఏదైతే అంటున్నామో ఆ L/R ఏమంటాం అంటే మనం టైం కాన్స్టెంట్ అంటాం. మనం టైం కాన్స్టెంట్ మీన్స్ టైం. సో వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది టైం, క్యాపిటల్ T. So that's why you can write that. Now let us move on to the next problem. Yeah. Right. Yeah. So force F is given in terms of time t and distance x. F is equal to a sin ct plus b cos dx. Then the dimensions of a by b and c by d. ఓకే. సో
ఇక్కడ మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ సిటి isn't it plus b cos dx isn't it. సైన్ ఆఫ్ సంథింగ్ ఏ వాల్యూ ఉన్నా ఆ వాల్యూ డైమెన్షన్ లెస్సే కదా, అవునా. ఇక్కడ సైన్ ఆఫ్ సిటి అన్నారు అంటే సిటి ఒక కాన్స్టెంట్ అన్నట్టే కదా, ఓకేనా అండి. సిటి అనేది ఒక కాన్స్టెంట్. కాస్ ఆఫ్ డిఎక్స్ అన్నాడు, అవునా. సో దీన్నంతా ఒక కాన్స్టెంట్ గా తీసుకుంటే అప్పుడు ఎఫ్ ఇస్ ఈక్వల్ టు దీన్ని ఏబీలు కూడా కాన్స్టెంట్, ఏ బై బి అన్నాడు కదా, రైట్. ఇక్కడ సిటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దట్ మీన్స్ వాట్, ఎం టు ది పవర్ ఆఫ్ 0, ఎల్ టు ది పవర్ ఆఫ్ 0, టీ టు ది పవర్ ఆఫ్ 0. ఆ వాల్యూ నేను 1 రాయచ్చా, 1 isn't it. సిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా 1 రాయచ్చా, ఓకేనా. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 1. సో సిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి 1/t కదా, టైం కదా. టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ టీ కదా. అప్పుడు 1/T అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ టీ ఇన్వర్స్ వస్తుంది. ఇక్కడ మనల్ని ఏమడిగిండు, సి/డి చేయమన్నాడా, ఓకే నో ప్రాబ్లం. సి/డి చేయమన్నాడు కదా, ఓకే. అప్పుడు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 1/x, అవునా. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 1/x. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 1/x డిస్టెన్స్ కదా, కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఎల్. సో దీన్నే ఎల్ ఇన్వర్స్ రాయొచ్చా, ఓకేనా. సి/డి, సి/డి. సి ఎంత అండి ఇక్కడ టి ఇన్వర్స్, డి ఎంత ఎల్ ఇన్వర్స్. అప్పుడు సి/డి మనం రాస్తే ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 కదా, ఓకేనా. ఇచ్చినటువంటి దానిలో ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 ఏమున్నా చూసుకోండి. ఇక్కడ ఐ థింక్ ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1, ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 ఇక్కడ ఉంది, ఓకేనా. సి/డి అది ఏ/బి ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. ఏ/బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇక్కడ ఇది కాన్స్టెంట్ కదా, ఈ టర్మ్ కాన్స్టెంటా అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఏ, దీని ఈజ్ ఈక్వల్ టు కూడా దీడి కదా, అంటే దీన్ని ఏం రాయొచ్చు అండి ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ సిటీ కదా. అప్పుడు ఇది కాన్స్టెంట్ అయితే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఏ కదా. అప్పుడు సేమ్ బి కాస్ డిఎక్స్ కూడా ఎఫ్ ఏ కదా, కాస్ డిఎక్స్ వాల్యూ ఎంతనా అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ బి. అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు ఎంత ఎఫ్ఏ, బి ఇస్ ఈక్వల్ టు ఎంత ఎఫ్ఏ. కాబట్టి ఏ/బి ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి ఎఫ్/ఎఫ్ క్యాన్సల్. సో ఏ/బి ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఎం టు ది పవర్ ఆఫ్ 0, ఎల్ టు ది పవర్ ఆఫ్ 0, టీ టు ది పవర్ ఆఫ్ 0. దట్స్ వై దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. యా నెక్స్ట్ వన్. యా రైట్. The dimensions of epsilon naught and mu naught. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ లో మనం 1 కూలమ్స్ లో 1/4 ఎప్సిలాన్ నాట్ q1 q2 r² ఈక్వేషన్ లో ఎప్సిలాన్ నాట్ రాయొచ్చు. మ్యూ నాట్ ఎవరు ఇక్కడ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఓకేనా. ఎప్సిలాన్ నాట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఓకేనా. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. నెక్స్ట్ మ్యూ నాట్ ఎవరు ఇక్కడ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఓకేనా. పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. సో దీనికి ఫార్ములా ఉంది మనకు, నో ప్రాబ్లం. ఏంటిది ఇక్కడ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ q1 q2 r². మనకు కావాల్సింది ఎప్సిలాన్ నాట్ కదా, ఎప్సిలాన్ నాట్ కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయండి. ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఇట్ వస్తుంది కదా 1/4 f q1 q2 r². 1/4 కాన్స్టెంట్ కదా, దెర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా. అప్పుడు ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/f అంటే ఫోర్సా, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml టు ది పవర్ ఆఫ్ -2. q1 చార్జ్ కదా, చార్జ్ కి డైమెన్షనల్ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు q/t. అప్పుడు q ఈజ్ ఈక్వల్ టు ఎంత IT. కరెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా A, టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా T, TA కదా. అప్పుడు
ఇది టీఏ, ఇది కూడా టీఏ. ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే డిస్టెన్సే కదా, అప్పుడు ఏమైతుంది ఇక్కడ ఎల్ స్క్వేర్. క్లియర్? అప్పుడు ఎప్సిలాన్ నాట్ డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ టీ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఎం ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఎల్ క్యూబ్ టీ టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా? సో ఏ విధంగానైతే మనకు ఎలక్ట్రిసిటీలో కూలుమ్స్ లా ఉందో, ఓకేనా, మ్యాగ్నెటిజం లో కూడా మనకు ఒక లా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ F is equal to μ0 by 4 pi into m1 m2 by r square. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ m1 m2 by r square లో m1 m2 ఉంది. ఇక్కడ m1 అంటే ఇక్కడ మాసులు కాదు. మ్యాగ్నెటిజం లో m అంటే ఏంటిదంటే పోల్ స్ట్రెంగ్త్. The ability of any object to attract or repel to the another object is called as pole strength. దీని యొక్క SI యూనిట్ మనం తీసుకుంటే ఆంపియర్ మీటర్. అప్పుడు దీని డైమెన్షనల్ ఫార్ములా ఆంపియర్ ఏ కదా, మీటర్ ఎల్ కదా, కాబట్టి ఎల్ తర్వాత ఏ మన ఎంఎల్టీ ఆర్డర్ కదా, కాబట్టి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఎల్ ఇంటూ ఏ. ఈక్వేషన్ రాయండి, μ0 కి రాయండి. μ0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఎఫ్ ఇంటూ 4 pi r square by m1 m2 is equal to μ0. F ఏంటిదండి ఇక్కడ ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml to the power of -2. 4 pi కాన్స్టెంట్, అప్పుడు ఇదేంటిది ఎల్ స్క్వేర్ బై ఇక్కడ మాసులు కాదని చెప్పిన m1 m2 ఏంటి ఇక్కడ పోల్ స్ట్రెంత్, కాబట్టి ఏమైతేనా ఎల్ ఇంటూ ఏ. అప్పుడు దీని నుండి మనం సింప్లిఫై చేసుకుంటే ఎం ఎల్ క్యూబ్ ఎల్ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ -2 డివైడెడ్ బై ఎల్ టు ది పవర్ ఆఫ్ 4 ఎల్ టు ది పవర్ ఆఫ్ 4 ఎల్ సారీ నో ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇది ఎవరి యొక్క డైమెన్షనల్ ఫార్ములా μ0 యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఎవరు పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? అప్పుడు ఈ రెండింటిని ఏం చేయండి ఇక్కడ మల్టిప్లై చేయండి. అప్పుడు ఎప్సిలాన్ నాట్ μ0. ఎప్సిలాన్ నాట్ డైమెన్షనల్ ఫార్ములా టీ స్క్వేర్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎం ఎల్ క్యూబ్ టీ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ది పవర్ ఆఫ్ -2 ఇంటూ μ0 ఏంటండి ఇక్కడ ఎం ఎల్ క్యూబ్ ఇక్కడనే క్యాన్సిల్ చేయొచ్చు, సరే ఉండనివ్వండి, టీ టు ది పవర్ ఆఫ్ -2 డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ ఏ స్క్వేర్. ఓకేనా? సో ఏ స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఎం గెట్ క్యాన్సల్, ఎల్ క్యూబ్ గెట్ క్యాన్సల్. ఇంకేమున్నాయండి ఇక్కడ యా హియర్ టీ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ది పవర్ ఆఫ్ -2 గెట్ క్యాన్సల్. అప్పుడు ఎప్సిలాన్ నాట్ μ0 డైమెన్షనల్ ఫార్ములా రిమైనింగ్ టర్మ్స్ తీసుకున్నానా, ఎల్ స్క్వేర్ ఉంది డినామినేటర్ లో, టీ స్క్వేర్ పైన ఉంది, కాబట్టి ఎల్ టు ది పవర్ ఆఫ్ -2 టీ స్క్వేర్. విచ్ వన్ ఇస్ కరెక్ట్? ఎల్ స్క్వేర్ ఎల్ టు ది పవర్ ఆఫ్ -2 టీ స్క్వేర్. యా, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. Now let us move on to the next problem. Yeah. Right? The position of x of a particle at a time t is given by x is equal to v0 by alpha into 1 minus e to the power of minus alpha t. మీకు ఆల్రెడీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పోనెన్షియల్ సంథింగ్ వాల్యూ ఉంటే దాన్ని కాన్స్టెంట్ గా తీసుకోండి. అంటే m to the power of 0, l to the power of 0, t to the power of 0. ఓకేనా? అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చండి, ఆల్ఫా టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాసుకోవచ్చా? దట్ మీన్స్ వాట్, m to the power of 0, l to the power of 0, t to the power 1 అంటే m to the power of 0, l to the power of 0, t to the power of 0 అలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆల్ఫా కదా మనకు కావాల్సిన డైమెన్షనల్ ఫార్ములా ఒకటి. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/t అయితే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది టైం ఎంత క్యాపిటల్ టీ కదా, అప్పుడు టీ ఇన్వర్స్ ఒకదాని వచ్చేసింది. టీ ఇన్వర్స్ ఎక్కడెక్కడన్నా చూసుకోండి ఆప్షన్స్లలో, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండిట్లలో ఏదో చెక్ చేసుకోండి.
నెక్స్ట్ ఏం కావాలి ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ మీరు తీసుకుంటే x is equal to v0 by alpha of 1 minus e to the power of minus alpha t ఉన్నది. అవునా? దీన్ని ఈ విధంగా తీసుకోండి, x is equal to v0 by alpha into 1, v0 by alpha, అప్పుడు v0 by alpha into e to the power of minus alpha t. And again here we can use homogeneity principle, z is equal to x plus y. సో మనకి ఇక్కడ కావాల్సింది ఎవరు, ఇక్కడ v0 కావాలి. అప్పుడు దీని నుండి ఏం రాసుకోవచ్చు, ఇది z, ఇది x, ఇది y అనుకుంటే, సో అప్పుడు x is equal to ఏం రాసుకోవచ్చు అండి, v0 by alpha. అవునా? అప్పుడు v0 is equal to x into alpha. అప్పుడు v0 is equal to x అంటే డిస్టెన్స్ l, ఆల్ఫా ఎంత ఉందని ఇక్కడ t to the power of minus 1. ఓకేనా? సో m to the power of 0, l to the power of minus 1. ఇక్కడ ఈ ఆప్షన్ లో రెండిట్లలో l t ఇన్వర్స్ ఉన్నది, t ఇన్వర్స్ ఉన్నది, కానీ ఈ రెండిట్లలో ఇది l to the power of 0 ఉన్నది. దట్స్ వై ఆన్సర్ A is the correct option. సింపుల్ అండి. మీకు ఆ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ తర్వాత ఏవైతే ఇప్పుడు మనం ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్, లాగరిథమ్స్ ఏవైతే మనం చెప్తున్నామో అవి ఎక్కడ వాటిని మెన్షన్ చేస్తున్నాడో మీరు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ యా same model, the time dependence of a physical quantity, the time dependence of a physical quantity p, okay na, is given by p is equal to p naught into e to the power of, where alpha is constant and time t, then constant alpha యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి. ఇంతకుముందు చెప్పిన ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది ఇక్కడ. ఎక్స్పోనెన్షియల్ టర్మ్ లో ఆల్ఫా టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కదా, అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 by t స్క్వేర్ కదా, t అంటే టైం కదా, కాబట్టి t స్క్వేర్ కదా, t to the power of minus 2. That's why this is the correct answer. Next follow. చాలా సింపుల్ అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, y is equal to, yeah, here y is equal to a sin omega t plus bt plus ct square cos omega t. ఓకేనా? ద యూనిట్ ఆఫ్ ఏబిసి అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏబిసి మల్టిప్లై చేయడం అక్కడ సింపుల్. సో హోమోజెనిటీ ప్రిన్సిపల్ మళ్ళీ ఇక్కడ కూడా. అవునా? ఏంటా హోమోజెనిటీ ప్రిన్సిపల్? ఓకేనా? సో ఇక్కడ దీంట్లో y is equal to a sin omega t, సైన్ ఆఫ్ సంథింగ్ ఉన్నది కాబట్టి దీని వాల్యూ 1 కదా, సైన్ అంటే a ప్లస్ బిటి ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చండి, సిటీ స్క్వేర్ కాస్ ఆఫ్ ఒమేగా టీ అంటే 1 కదా, కాస్ సంథింగ్ వాల్యూ 1 వస్తుంది, కాస్ 30, కాస్ 45 1 నంబర్, అవి అక్కడ వాల్యూ ఉన్నది కాబట్టి 1 వస్తుంది, 1/2 1√2 ఇవన్నీ నంబర్సే కదా కాబట్టి కాన్స్టెంట్. అప్పుడు హోమోజెనిటీ ప్రిన్సిపల్ y is equal to a, అవునా, y is equal to bt, అప్పుడు b is equal to ఎంత, y/t, అప్పుడు y is equal to ct square, అప్పుడు c is equal to ఎంత, y/t square. That problem is over. Now let us, we wish to write a b c. A is equal to what, y into b is equal to what, y/t. Okay na? So c is equal to what, y/t square. Then a b c is equal to y cube by t cube. That means a b c is equal to y/t whole cube. This is the answer. Okay. Next one. Yeah, very very important model. Very very important model. Okay. So if x and a stand for distance, then for what value of n is the given equation dimensionally correct? Okay, ఇది ఇంటిగ్రేషన్ అండి, ఇంటిగ్రేషన్ పార్ట్ ఇది మీకు ఆల్రెడీ మీకు ఇంటిగ్రేషన్ కొద్దిగా ఐడియా ఉంటుంది, ఇది ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసి, ఓకేనా, ఎలా వస్తుందో మీకు తెలిసింది, కానీ మనం డైమెన్షనల్ ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తాను. ఎలా చూడండి, ఇక్కడ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ లో ఈ టర్మ్ తీసుకోండి, ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తారంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కదా, అవునా,
ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కదా. ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ తీసుకుంటే సైన్ ఆఫ్ సంథింగ్ కదా. సైన్ ఆఫ్ సంథింగ్ అంటే కాన్స్టెంటే కదా. అంటే ఎం టు ది పవర్ ఆఫ్ 0, ఎల్ టు ది పవర్ ఆఫ్ 0, టీ టు ది పవర్ ఆఫ్ 0. అవునా, టీ టు ది పవర్ ఆఫ్ 0. ఈ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కదా. అవునా, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఏంటిది, ఇక్కడ ఇది డైమెన్షనల్లీ కరెక్టా కాదా మనకు తెలియాలంటే ఇక్కడ ఎన్ వాల్యూ అడుగుతాడు. ఈ రెండింటిని మనం ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం? కంపల్సరీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మాత్రమే కదా సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం. దట్స్ వై ఆన్సర్ బి. ఓకే, నెక్స్ట్ ఫాలో. యా, రైట్. So you may not know integration, but using dimensional analysis you can check on some results in the integration of 2x minus 2ax minus x square whole to the power of 1 by 2 is equal to a to the power of n sin inverse of x by a of minus 1. Sin of something ఉన్నది ఇక్కడ. మళ్ళీ ఇది ఇంటిగ్రేషన్ పార్ట్ నాన్న మీకు సెకండ్ ఇయర్ లో వస్తుంది. ఓకేనా, అందుకే కొద్దిగా ఈ సెకండ్ ఇయర్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఏవైనా టర్మ్స్ ఉంటే మీరు అర్థం కాకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇయర్ లో మీరే మాకంటే ఎక్కువ చెప్తారు ఇంటిగ్రేషన్, మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేషన్ లో. ఓకేనా, రైట్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకేనా, ఎక్స్ బై ఏ మైనస్ 1 చేస్తానంటే ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టే కదా. అవునా, ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కూడా 2ax ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ఎక్స్ కట్ అయితే 2a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ. అవునా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ ఏ. క్లియర్? ఏ ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్. అవునా, ఏ ఏంటిది ఇక్కడ? కాన్స్టెంట్. అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంత? ఎం టు ది పవర్ ఆఫ్ 0, ఎల్ టు ది పవర్ ఆఫ్ 0. మరి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా 0 కావాలంటే 1 కావాలి అంటే ఆల్రెడీ ఇది 1 అయిపోయింది. ఇక్కడ 1 కావాలంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి? 0. a to the power of 0 value ఎంత అండి? 1. That's why get the answer. Now let us move on to the next problem. Yeah, right. So if E, M, L and G denote energy, E ఎవరండి? E L square M to the power of 5 G square. ఓకేనా, యాంగులర్ మొమెంటం. ఎల్ ఏంటిది ఇక్కడ? యాంగులర్ మొమెంటం, gravitational constant. Prove that E by L square M to the power of 5 G square is the dimensionless quantity. Dimensionless quantity means what? M to the power of 0, L to the power of 0, T to the power of 0. Okay, T to the power of 0, isn't it? So E ఎవరండి ఇక్కడ? ఎనర్జీ. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml square T to the power of minus 2. L ఎవరు ఇక్కడ? యాంగులర్ మొమెంటం కదా. ఎల్ ఎవరు ఇక్కడ? యాంగులర్ మొమెంటం. ఫార్ములా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎంఎల్ స్క్వేర్. ఒమేగా, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వాట్? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంత అని చెప్పిన? టీ ఇన్వర్స్. అప్పుడు ఎంఎల్ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 కి హోల్ స్క్వేర్ ఉన్నది ఇక్కడ, డివైడెడ్ బై ఎం ఎవరు ఇక్కడ? మాస్ కాబట్టి m to the power of 5. G ఎవరండి ఇక్కడ? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా చెప్పినాం. F is equal to G into m1 m2 by r square. G యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలా? fr square divided by m1 m2 into G. F m l to the power of minus 2 r square l square mass m mm cut. అవునా, m ఇన్వర్స్ ఎల్ క్యూబ్ టీ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2. గుర్తు లేకపోతే మళ్ళీ చేయాల్సిందే. m ఇన్వర్స్ ఎల్ క్యూబ్ టీ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2. ఓకే, నా సో ఇప్పుడు చూస్తాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. m ఎల్ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2. అవునా, సో హోల్ స్క్వేర్ ఉందండి ఇక్కడ. అప్పుడు m స్క్వేర్ ఎల్ టు ది పవర్ ఆఫ్ 4 టీ టు ది పవర్ ఆఫ్ minus 2 divided by m to the power of 5. అవునా,
ఎల్ స్క్వేర్ కదా, ఈ రాశాను, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా హోల్ స్క్వేర్. యా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏముందండి, ఎం టు ది పవర్ ఆఫ్ -1 ఎల్ క్యూబ్ టీ టు ది పవర్ ఆఫ్ -2. ఓకే రైట్. ఎం స్క్వేర్ రాసామా, ఇక్కడ ఎం స్క్వేర్ రాసాం, ఇక్కడ ఎంఎల్ స్క్వేర్ టీ ఫోర్. సరే ఓకే, చెక్ చేసుకుందాం. టీ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ది పవర్ ఆఫ్ -2 గెట్ క్యాన్సిల్. ఓకే, టీ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ది పవర్ ఆఫ్ -2 గెట్ క్యాన్సిల్. ఓకేనా? హియర్ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ అనడా, నో, ఇక్కడ జీ స్క్వేర్ ఉందండి, సారీ, జీ స్క్వేర్, సారీ, అదే డౌట్ వచ్చింది. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చేసుకుందాం. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, కింద మర్చిపోయినా, ఇది ఎం టు ది పవర్ ఆఫ్ 5 రాశాను కానీ ఇది రాయలేదు. ఓకేనా? అప్పుడు ఏమైతేనన్నా ఎం ఎల్ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ -2, నెక్స్ట్ ఎం స్క్వేర్ ఎల్ టు ది పవర్ ఆఫ్ 4 టీ టు ది పవర్ ఆఫ్ -2. ఓకే, నెక్స్ట్ ఎం టు ది పవర్ ఆఫ్ 5, ఇక్కడ ఎం టు ది పవర్ ఆఫ్ -2 ఎల్ టు ది పవర్ ఆఫ్ 6 టీ టు ది పవర్ ఆఫ్ -4. యా, టీ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ది పవర్ ఆఫ్ -2 -4 టీ టు ది పవర్ ఆఫ్ -4 గెట్ క్యాన్సల్. ఎల్ స్క్వేర్ ఎల్ టు ది పవర్ ఆఫ్ 4 ఎల్ టు ది పవర్ ఆఫ్ 6 ఎల్ టు ది పవర్ ఆఫ్ 6 గెట్ క్యాన్సల్. ఓకేనా? m into m square m cube m to the power of 5 minus bases are equal, powers to be added, get cancelled. That's why m to the power of 0 l to the power of 0 t to the power of 0. Okay, so ఇవి మనం డైమెన్షనల్ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇక్కడ హోమోజెనిటీ ప్రిన్సిపల్ ని అప్లై చేసుకుంటూ చేసాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అప్లికేషన్. సో దీని మీద లెక్చర్ 1 చేశాను, లెక్చర్ 2 చేశాను. ఓకేనా? ఇది లెక్చర్ 2, దాని మీద క్లియర్ గా మెన్షన్ చేస్తాను నేను వీడియోలో, యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ 2. ఓకే, ఐ విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఓకే, అప్లికేషన్ 2, వాట్ ఈస్ దట్ హియర్? టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ బై యూజింగ్ డైమెన్షనల్ ఫార్ములా. థ్యాంక్ యూ.